చామంతి గురించి టీవీలో వస్తూ ఉంటుంది. చూసారా అంకుల్, ఇది చామంతి అసలు భాగోతం అని నిషా అంటే, నిషా ఏం జరిగిందో తెలియకుండా నీ ఇష్టానికి వాగకని ప్రేమ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. జరిగిందే కదా ప్రేమ్ చూపిస్తున్నారు అని నిషా అంటుంది. అదే కదా, ఇంకా తెలియకుండా మాట్లాడతావేంట్రా? ఎవరి దగ్గర రూపాయి ముట్టుకోనని మన దగ్గర బిల్డప్ ఇస్తూ బయట ఇలా డబ్బులు సంపాదిస్తుంది. అందుకే ఏదో ఒకటి చెప్పి బయటికి వెళ్తుంది. ఇదే నిజం హర్ష అని రమాదేవి అంటుంది. నాన్న చెప్పండి నాన్న, చామంతి అలాంటిది కాదని మీరైనా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అని ప్రేమ అంటాడు. అంకుల్ని చూస్తుంటే నమ్మేలానే ఉన్నాడు. దీన్ని ఇంకా పెంచాలని నిషా అనుకుంటూ ఉంటుంది. చామంతి బయటకు వెళ్తున్నప్పుడు హర్షతో చెప్పిన మాటల్ని హర్ష గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చామంతి ఎటో పని మీద వెళ్తున్నట్టున్నావు అని హర్ష అంటే, మంచి పనో కాదో నాకు తెలియదు అయ్యగారు, కానీ తప్పకుండా చేయాల్సిన పనే అని చామంతి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చెప్పండి నాన్న అని ప్రేమ అంటే, అంకుల్ అలా మౌనంగా ఉన్నాడంటే ఇది నమ్ముతున్నాడనే కదా అర్థం అని నిషా అంటుంది. నాకేం అర్థం కావట్లేదురా, అంతా కన్ఫ్యూజన్గా ఉందని హర్ష అంటే, టీవీలో అంత స్పష్టంగా చూపించిన తర్వాత కూడా ఇంకా నీకు కన్ఫ్యూజన్ ఏముంది హర్ష? మీరు అనుకున్నట్టు అదేమంత అమాయకురాలు కాదని మీరు తెలుసుకోండి అని రమాదేవి అంటుంది. మీరిచ్చే డబ్బులు సరిపోనట్టు ఇలాంటి పాపపు పనులు చేస్తూ ఈరోజు పోలీసులకి దొరికిపోయింది. అసలు ఇలాంటిది మన ఇంట్లో పనిచేస్తుందంటే మనం సొసైటీలో తలెత్తుకొని నిలబడగలమా అని నిషా అంటే, నిషమ్మ చామంతి గురించి తప్పుగా మాట్లాడకు. తన పనేదో తన చదువేదో చూసుకునే మంచి వ్యక్తిత్వం గలది చామంతి. తన క్యారెక్టర్ ఏంటో మీకంటే బాగా నాకే తెలుసు అని చంద్రిక అంటే, ఏం తెలుసు చంద్రిక? నీకెలాగూ ఏమీ తెలియదనే అదేం చేస్తుందో నువ్వు కనిపెట్టలేవని నాకు బాగా తెలుసు. సిగ్గుమాలిన పనిచేసి దొరికిపోయిన దాన్ని సమర్థిస్తున్నావా అని రమాదేవి అంటుంది. ఏంటక్క నువ్వేమీ మాట్లాడవేంటి? దాన్ని తలుచుకుంటేనే గుండె రగిలిపోతుందా అని నిషా అంటే, నిన్ను చూస్తేనే మండిపోతుంది. చామంతి మీద ఎంత కోపం ఉన్నా దాన్ని ఇంట్లో నుండి పంపించేయాలని చూసినా ఇలా వెళ్ళాలనే మాత్రం అనుకోలేదే. ఎంతైనా అది నా చెల్లెలు కదా, బాధేస్తుంది అని రోజా మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి రోజా, అలాంటిది మన ఇంట్లో పనిచేస్తుందని నీకు రక్తం మరిగిపోతుంది కదా అని రమాదేవి అంటే, అవునత్తయ్య అని రోజా అంటుంది. అది చేసిన తప్పుడు పనికి ఎవరికైనా అలాగే ఉంటుందా ఆంటీ అని నిషా అంటే, హే స్టాప్ ఇట్, ఇంకాపండి మీరు అని ప్రేమ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎందుకు ఆపాలి ప్రేమ్? ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నన్ను నెత్తిన పెట్టుకోవాలి. నేను నీ మూలంగా మాత్రమే ప్రెగ్నెంట్ అయ్యాను. అది ఇంతకు తెగించింది చూడు ఇంతమందితో అని నిషా చెప్పబోతుంటే, నోర్ముయ్ నిషా అని ప్రేమ్ గట్టిగా అరవటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకొక్క మాట చామంతి గురించి మాట్లాడవంటే ఊరుకోను అని ప్రేమ్ అంటే, ఏరా తప్పు చేసిన దాన్ని సమర్థిస్తూ అది బయటపెట్టిన దాన్ని నోరు ముంచాలని చూస్తున్నావా? ఇంకా నువ్వు దానికి సపోర్ట్గా మాట్లాడటం ఆపేయి. ఒక రకంగా అది దొరికిపోవటం మంచి పనే అయింది. మీరందరూ ఎలాంటి దాన్ని నెత్తిన పెట్టుకున్నారో ఇప్పుడు అర్థమైంది అని రమాదేవి అంటుంది. మీకెవ్వరికీ చామంతి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నేను చామంతిని నమ్ముతున్నాను. చామంతి నిప్పు అని ప్రేమ్ అంటే, అవును ప్రేమ్ నిప్పే, దాన్ని పట్టుకుంటే అందరినీ కాల్చేస్తుంది అని నిషా అంటే, నన్ను రెచ్చగొట్టకు నిషా, చామంతి విషయంలో నువ్వు మాట్లాడకని ప్రేమ అంటాడు. ఏంట్రా నిరూపించేది? ఇంకా నీకు నమ్మకం కలగట్లేదా? ఇంకా వాదిస్తావా అని రమాదేవి అంటే, వాదించటం లేదమ్మా, అదంతా అబద్ధమే. నేను నిజమే చెప్తున్నాను. కావాలనే చామంతినెవరో ఇందులో ఇరికించారు అని ప్రేమ అంటాడు. అక్కడికి తీసుకెళ్ళి మరి అలా చేయమ్మా అని ఎవరిరికిస్తారా? ఫూలిష్గా మాట్లాడకు, ఇక చామంతి సంగతి మర్చిపో, లోపలికెళ్ళని రమాదేవి అంటే, వెళ్ళనమ్మా, చామంతి నా అసిస్టెంట్ లాయర్. నా అసిస్టెంట్ని, ఒక పద్ధతి గల అమ్మాయిని అన్యాయంగా ఇరికించి అరెస్టు చేస్తే చూస్తూ ఊరుకోవటానికి నేనేమీ మీలాగా వక్రబుద్ధితో ఆలోచించను. తనే తప్పు చేయదు, చేయలేదు, చేయబోదు కూడా. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని ప్రేమ్ వెళ్తుంటే, రే ఆగరా, మర్యాదగా లోపలికెళ్ళు, నా మాట మీద నీకు లెక్కలేదా అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. అమ్మ, నేను నమ్మిన వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళు తప్పు చేయలేదని నేను నమ్మినప్పుడు నువ్వు కాదు కదా ఎవ్వరు చెప్పినా వినను అని ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హర్ష నువ్వైనా చెప్పు అని రమాదేవి అంటే, మీరు చెప్తేనే ఆగుతాడు అంకుల్, మీరైనా చెప్పండి అని నిషా అంటుంది. హర్ష ఏం మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. వెళ్ళు ప్రేమ్, నువ్వేం చేసినా కూడా చామంతిని విడిపించలేవు. అది ఈ పాటికే సగం చచ్చుంటుంది. రేపు కోర్టుకు తీసుకెళ్ళాక పూర్తిగా చస్తుందని నిషా అనుకుంటూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్లో దొరికిపోయిన వాళ్ళందరినీ లైన్గా నిలబెట్టి వాళ్ళ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. ఇక చామంతి దగ్గరికి వచ్చి నీ పేరేంటని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది. చామంతి అని తన పేరు చెప్పగానే, పేరున్నంత స్వచ్ఛంగా నువ్వు లేవు. ఎన్నాళ్ళైంది ఇందులో దిగి? కస్టమర్లు బాగానే వస్తున్నారా
డబ్బులు బాగానే ఎనికేసావా అని కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే, ఈ కాపండి అంటూ చామంతి గట్టిగా అరుస్తుంది. ఏంటి తప్పుడు పనిచేసి దొరికిందే కాక నోరు లేస్తుందేంటి అని కానిస్టేబుల్ అంటే, నేనే తప్పు చేయలేదని చెప్తుంటే వినిపించుకోరేంటి? నా గొలుసు లాక్కెళ్ళి నన్ను అక్కడ ఇరికించింది వాడు. వాణ్ణి పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తేనే కదా నిజాలు బయటపడేవి. అది చేతకాక వాణ్ణి వదిలేసి ఏం చేయని నన్ను మీ ఇష్టానికి ఇలా మాటలు అంటుంటే నేను ఊరుకోనని చామంతి అంటుంది. ఏం చేస్తావమ్మా, నోరు లేసినంత మాత్రాన నువ్వు చెప్పేది నిజమైపోతుందా? నీ పిట్ట కథలు మేము నమ్మేస్తామనుకుంటున్నావా అని ఇన్స్పెక్టర్ అంటే, నేను కథలు చెప్పట్లేదు సార్, జరిగిందే చెప్తున్నాను. వాడొక్క దొంగ, వాడు నా తాళ్ళని లాక్కెళ్ళాడు, ఇదే నిజం అని చామంతి అంటే, ఇప్పుడేంటి నీకు పెళ్ళైందంటావు, మరి నీ భర్త ఎవరో చెప్పు అని ఇన్స్పెక్టర్ అంటే, ఇక చామంతి ప్రేమ్ అని చెప్పబోయి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇంకోవైపు ప్రేమ్ బైక్పై పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటాడు. చెప్పమ్మా, నీ మొగుడెవరో చెప్పు అని కానిస్టేబుల్ అంటే, ప్రేమ్ బాబు నా మెల్లో 3 ముళ్ళు వేశారని ఆయనకి చెప్పలేకపోతున్నాను, ఇక వీళ్ళకెలా చెప్పను అని చామంతి అనుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా అని ఇన్స్పెక్టర్ అంటే, అసలు పెళ్ళి అయితేనే కదా సార్ చెప్పటానికి. ఎంతమంది పేర్లని చెప్తుంది, బెదిరిస్తే వదిలేస్తామనుకుంటుంది. తన భర్త ఎవరు అని మనం అడుగుతామని అనుకోనుండదు, అందుకే సైలెంట్ అయిపోయింది అని కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. సార్, నేను చెప్తుంది నిజం సార్, నేను అలాంటి తప్పుడు పని చేసేదాన్ని కాదు. నేను లా చదువుకున్న లాయర్ని సార్. నన్ను కోర్టుకు తీసుకెళ్లినా చివాట్లు పడేది మీకే అని చామంతి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఏంటి మళ్ళీ బెదిరిస్తున్నావా? నువ్వు లాయర్ అయితే ఏంటి, డాక్టర్ అయితే ఏంటి? మాకొక వ్యభిచారం కేసులో దొరికావు, అలాగే రేపు కోర్టులో ప్రవేశపెడతాం. ఆ ముద్ర నీకొక సర్టిఫికెట్లా పనిచేస్తుందని కానిస్టేబుల్ వెటకారంగా అంటూ ఉంటాడు. మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఆ దొంగని పట్టుకుంటేనే కదా మీకు నిజాలు తెలుస్తాయి. ముందు ఆ పని చేయండి సార్ అని చామంతి అంటే, నోర్ముయ్, మేమేం చేయాలో కూడా నువ్వే చెప్తున్నావా అని కానిస్టేబుల్ అంటే, సార్, ఆ అమ్మాయి చెప్తుంది నిజమే అనిపిస్తుంది. తను అసలు మా గ్రూపే కాదు, మేమెప్పుడు కూడా ఈ అమ్మాయిని చూడనే లేదు. పాపం ఆ అమ్మాయిని వదిలేసి వాడెవడో పట్టుకోండి సార్ అని ఇంకొక అమ్మాయి చెప్తుంది. నోరెత్తితే పండ్లు రాలిపోతాయి. ఒక శుద్ధపూస ఇంకొక శుద్ధపూస గురించి చెప్తుంది. వదిలేయాలో కోర్టుకు తీసుకువెళ్లాలో మాకు తెలుసు, తీసుకెళ్లి లాకప్లో పడేయండి అని ఇన్స్పెక్టర్ అంటే, సార్, నేను చెప్పేది వినండి సార్, కావాలంటే ఇదిగో ఆధారాలు చూడండి అని చామంతి తన మెడపై ఉన్న కార్డులని చూపిస్తూ ఉంటుంది. వాడు నా మెల్లో గొలుసుని లాక్కెళ్ళాడనడానికి ఆధారాలున్నాయి అని చామంతి చెప్తుంటే, నువ్వే వ్యాన్లో కూర్చున్నప్పుడు గీసుకొని డ్రామాలు ఆడుతున్నట్లు అనిపిస్తుంది, తీసుకెళ్లి లోపల పడేయండి అని ఇన్స్పెక్టర్ చెప్పటంతో ఇక వాళ్ళందరినీ కూడా లాకప్లో వేస్తారు. ఇక చామంతి చాలా ఏడుస్తూ ఉంటుంది. నా మెల్లో ప్రేమ్బాబు చేతుల మీదుగా తాళి పడిందన్న సంతోషం కూడా ఆవిరైపోయింది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కావట్లేదు. దేవుడా, ఏంటి నాకు ఈ గతి అని చామంతి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నిషా నువ్వు చేసింది? చామంతిని ఆ రకంగా ఇరికిస్తావా అని రోజా నిలదీస్తుంటే, నాకు కూడా తెలీదక్క అని నిషా అంటుంది. తెలియకుండా ఎలా ఉంటుంది? నిన్నేం చేస్తున్నావని అడిగినప్పుడు సస్పెండ్ అని చెప్పావు కదా, అంటే అప్పుడు నీకు తెలిసి చేసినట్లే కదా అని రోజా అంటే, సరే అక్క, తెలిసే చేశాను, ఇప్పుడు ఏమైందని? దాన్ని ఇంట్లో నుండి పంపించేయాలనుకున్నాం, అదే జరుగుతుంది కదా అని నిషా అంటే, అవుతుంది కానీ అని రోజా అంటే, కానీ ఏంటి కానీ, అసలు దాని మీద నువ్వెందుకు సింపతి చూపిస్తున్నావు? అదేదో నీ రక్త సంబంధం అన్నట్టు ఫీల్ అయిపోతున్నావేంటి అని నిషా అంటే, ఏం మాట్లాడుతున్నావు నిషా, ఆ రక్త సంబంధం ఏంటి? అలాంటి చండాలమైన పోలికని నీ ఊహల్లోకి కూడా రానివ్వకు. నేను కాబోయే ప్రిన్సెస్ని అని రోజా అంటే, నేనేమైనా కావాలని అన్నానా? నువ్వు అలా బాధపడుతుంటేనే అన్నాను అని నిషా అంటుంది. బాధ కాదు నిషా, ఎంతైనా సాటి ఆడదే కదా, అలా చేసుండకూడదని చెప్తున్నాను అని రోజా అంటే, ఆల్రెడీ చేసేసాం కదా, ఇక దాని గురించి ఏ ఆలోచనలు పెట్టుకోకు. ఈ మూమెంట్ని మనం బాగా ఎంజాయ్ చేద్దాం అని నిషా అంటే, చేద్దాం నిషా, నీ శత్రువడ్డు లేనప్పుడు ఎంజాయ్ చేయాల్సిందే అని రోజా అంటుంది. చూడమ్మా, మేమేదో తప్పులు చేసి దొరికిపోతాము, కానీ నువ్వే తప్పు చేయలేదని అర్థమవుతుంది. నిన్ను చూస్తే జాలేస్తుంది, కావాలనే నిన్నెవరో ఇలా ఇరికించినట్లున్నారు. కంగారు పడకు, ఆ దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడని ఇంకొక అమ్మాయి చామంతిని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి ఇక చామంతిని అలా లాకప్లో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. బాబు, నేనే తప్పు చేయలేదు బాబు, నన్నెవరో ఇందులో ఇరికిస్తున్నారు, నేనేం చేయలేదు బాబు అని చామంతి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. నేనే తప్పు చేయలేదని వాళ్ళకెంత చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు బాబు అని చామంతి చెప్తుంటే, ఇక ప్రేమ్ చాలా కోపంగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ మీరు చేస్తుంది? ఎవరైనా తప్పు చేస్తే సెల్లో పెడతారు, చామంతి ఏ తప్పు చేసిందని సెల్లో పెట్టారని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. ప్రాస్టిక్యూషన్ కేసులో పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా దొరికింది, అది తప్పే కదా అని ఇన్స్పెక్టర్ అంటే,
తను తప్పు చేసింది అనటానికి సాక్ష్యం ఏముంది అని ప్రేమ్ అంటే ఆవిడ కస్టమర్ ఆవిడకి డబ్బులు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని ఇన్స్పెక్టర్ అంటాడు. సార్ తను అలాంటిది కాదు సార్ అని ప్రేమ్ అంటే మీరెలా సర్టిఫికేట్ ఇస్తారని ఇన్స్పెక్టర్ అంటాడు. తనుండేది మా ఇంట్లో మా మనిషి, తను ఎలాంటిదో మాకు తెలీదా? తను చాలా మంచిది సార్, తనని విడిచిపెట్టండి, అక్కడేదో జరిగే ఉంటుంది, ముందు అది కనిపెట్టండి అని ప్రేమ్ అంటాడు. అప్పుడే నిషా తరపున కానిస్టేబుల్ వచ్చి ఏం మాట్లాడుతున్నారండి, మీరొచ్చి ఆ అమ్మాయి మంచిదని చెప్తే విడిచిపెట్టేయాలా? అది జరగదని కానిస్టేబుల్ అంటే ఎందుకు జరగదు, నేనొక లాయర్ని, ఇదిగోండి నా ఐడి కార్డ్ అని ప్రేమ్ చూపిస్తూ ఉంటాడు. మీరు లాయరా సార్ అని ఇన్స్పెక్టర్ అంటే చామంతి కూడా ఒక లాయరే సార్ అని ప్రేమ్ అంటాడు. లాయర్ ఆ పని చేయకూడదు, పోలీసులు ఈ పని చేయకూడదు అని రూలేం లేదు కదా సార్. తప్పు చేశారని నిరూపణ అయితే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం, ఎవరినైనా సెల్లో పడేస్తామని కానిస్టేబుల్ అంటాడు. అవును, ఎవడో డబ్బులు ఇస్తుంటే దొరికిపోయారని చెప్పారు కదా, మరి వాడెక్కడా అని ప్రేమ్ నిలదీస్తుంటే వాడు పారిపోయాడు, పట్టుకుంటాం సార్ అని కానిస్టేబుల్ అంటే మరి వాణ్ణి పట్టుకోకుండా తనని లోపలేస్తే అర్థం ఏంటి అని ప్రేమ్ అంటాడు. సార్ ఆ అమ్మాయి తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, అందులో నో డౌట్ అని ఇన్స్పెక్టర్ అంటే ఇందులో బోలెడ్ డౌట్స్ ఉంటే నో డౌట్ అని ఎలా అంటారు సార్? వాడెవడో కావాలనే చామంతిని ఇందులో ఇరికించాడని అర్థమవుతుంది కదా అని ప్రేమ్ అంటే ఇంకేం మాట్లాడకండి సార్, ఆ ప్రూఫ్స్ ఏవో మా దగ్గర ఉన్నాయి, రేపు కోర్టుకు రండి, ఫైన్ కట్టేసి తీసుకెళ్ళండి అని కానిస్టేబుల్ అంటే అదెలా కుదురుతుంది అని ప్రేమ్ అంటాడు. ఎందుకు కుదరదు, ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదని కానిస్టేబుల్ అంటాడు. ఓహో మీరు అలా అంటారా, అయితే నేరం తనే చేసిందని మీరు ఫిక్స్ అయిపోయారా? అంటే ఇప్పుడు తనను వదలనంటారు అంతే కదా అని ప్రేమ్ అంటే అవును సార్ వదలమని కానిస్టేబుల్ చెప్తాడు. మీరొకటి మర్చిపోతున్నారు సార్, టైం ఇప్పుడు 6 దాటబోతుంది, 6 దాటిన తర్వాత ఆడపిల్లల్ని స్టేషన్లో ఉంచకూడదు, అలా చేస్తే నేరం మీరు చేసిన వాళ్ళు అవుతారు, అప్పుడు నేను మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పాల్సి వస్తుంది అని ప్రేమ్ వార్నింగ్ ఇస్తుంటే మీరు భయపడితే మేము భయపడతామనుకున్నారా అని కానిస్టేబుల్ అంటే హలో, నేను బార్ అసోసియేషన్లో మెంబర్ని మాత్రమే కాదు, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ హర్షవర్ధన్ గారి కొడుకును కూడా, ఎవరి చేత మీకు ఫోన్ చేపించాలో చెప్పండి చేస్తానని ప్రేమ్ అనటంతో ఇక ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కూడా భయపడుతూ ఉంటాడు. చెప్పండి వద్దా, అయితే చామంతిని నాతో పాటు పంపించండి అని ప్రేమ్ అంటే రేపు కోర్టులో ప్రవేశపెట్టాలి సార్ అని ఎస్ఐ అంటాడు. నేను తీసుకొచ్చి చెప్తాను, దానికి సంబంధించి మీరేం రాయమంటారో చెప్పండి, నేను రాస్తానని ప్రేమ్ అంటాడు. ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు, మీరు గొప్పవారని తెలుసు, రేపు మీరు ఆవిని తీసుకొస్తారని గ్యారంటీ ఏంటి అని కానిస్టేబుల్ అంటే నేనేం దేశం విడిచి వెళ్ళట్లేదే, తనేం దేశద్రోహి కూడా కాదే, మా గురించి తెలియకపోతే ఎంక్వైరీ చేసుకోండి, ఇంకా పంపించకపోతే చెప్పండి, ఇప్పుడే డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తాను అని ప్రేమ్ వార్నింగ్ ఇస్తుంటే సార్ అక్కడి వరకు ఎందుకులేండి, ఈ పేపర్స్పై సంతకం చేసి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళండి అని ఎస్ఐ చెప్తాడు. ఇక ప్రేమ్ సంతకం చేసి చామంతిని అక్కడి నుండి తీసుకెళ్తాడు. ఈ విషయం వెంటనే నిషా మేడంకి చెప్పాలని కానిస్టేబుల్ అనుకుంటూ ఉంటాడు.